పచ్చిమిర్చిలో చాలా వెరైటీస్ ఉంటాయి కదా! బుడ్డ మిర్చి అండ్ పొడవు మిర్చి అండ్ లైక్ నాకు తెలిసింది అవొక్కటే. వాటిని పేరేమంటారో నాకు తెలీదు. నేను పెట్టుకున్నది పొడవు మిర్చి ఒకటి, బుడ్డ బుడ్డ మిర్చీలు. బుడ్డ మిర్చీలు చాలా స్పైసీగా ఉంటాయి తెలుసా? సో, మనం పొడవు మిర్చి ఒక 10 వేస్తే, బుడ్డ మిర్చిలు ఒక 3-4 వేస్తే సరిపోతుంది. సో, ఈరోజు ఏంటంటే, ఎలాగో మనం మిర్చి తెచ్చుకున్నాం కదా! వాటిలో కొంచెం పండినవి తీసుకొని నార వేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ సీడ్స్ వస్తే మన ఇంటి దగ్గర నాటుకుంటే బావుంటుంది కదా! మనకి కూడా బుడ్డ మిరపకాయలొస్తాయి అని చెప్పేసి. సో, లాస్ట్ టైం నేను ధనియా వేశాను కదా! సేమ్ బాక్సే తీసుకున్నాను. సో, దాంట్లోనే ఇలా కొంచెం మట్టి కప్పేసి పెట్టాను. వాటర్ కూడా స్ప్రింకిల్ చేస్తూ ఉన్నాను. డే 3 అండ్ అప్డేట్ అయితే ఇస్తా నేను కంపల్సరీగా. స్టే ట్యూన్. ఇంకోటి ఏంటంటే, ఇవి రావడానికి ఆల్మోస్ట్ 7 డేస్, 10 డేస్ టైం పడుతుందంట. దట్టు మనం సీడ్స్ వేయలేదు, కాయతో సహా పెట్టేసాం కాబట్టి మేబీ ఇంకొక 5-10 డేస్ నుంచి 10-12 డేస్ వరకు టైం తీసుకోవచ్చు. ఆర్ తొందరగా వస్తే ఇంకా మనకే బెటర్ కదా! సో, పచ్చిమిర్చి మొలకలు వచ్చిన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను. చూస్తూ ఉండండి. వాటర్ ఎందుకు గిన్నెలో పోస్తున్నా అనుకుంటున్నారా? డైరెక్ట్‌గా వేసేస్తే ఆ కాయల మీద పడిపోయి మళ్ళీ మొత్తం ఇలా పైకొచ్చేస్తుంది. సో, కాబట్టి నేను అలా